Hi, welcome to my channel Madhu Education Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయినా, అలాగే సప్లై ఎగ్జామినేషన్స్కి అంటే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి సప్లై ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అసలు ఇంప్రూవ్మెంట్ కానీ సప్లై ఎగ్జామ్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక విషయం కొద్దాం. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సప్లై ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి అపీర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు సప్లై ఎగ్జామినేషన్, అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్ అంటేనే ఇది ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఎవరైతే ఫెయిల్ అవుతారో ఆ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ బోర్డు మరొక ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి పెట్టింది. దీనివల్ల ఏంటంటే ఈ సప్లై ఎగ్జామ్లో ఎవరైనా పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా రెగ్యులర్ స్టూడెంట్స్ ఎలా అయితే పాస్ అయ్యారో మన రెగ్యులర్ ఎగ్జామ్లో వాళ్ళతో పాటు సమానంగా ఇయర్ వేస్ట్ అవ్వకుండా అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా ఉంటారన్న కాన్సెప్ట్తో ఈ సప్లై ఎగ్జామినేషన్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ సప్లై ఎగ్జామినేషన్స్లో పేపర్స్ ఎలా ఉంటాయి, పేపర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నట్టయితే సింపుల్ కాన్సెప్ట్ అండి. జనరల్గా మనకి ఏంటంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి 3 సెట్ పేపర్స్ వస్తాయి, 3 సెట్స్ వస్తాయి. అందులో ఒక సెట్ పేపర్ అనేది ఆల్రెడీ మన రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో వాడేస్తారు కాబట్టి రిమైనింగ్ 2 సెట్స్లో ఒక పేపర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సప్లై ఎగ్జామినేషన్ కోసం ఒక ఈజీగా పేపర్ తయారు చేస్తారా అనేది చాలామంది అడుగుతుంటారు. అలా ఉండదండి. ఆల్రెడీ ఏ పేపర్ అయితే తయారు ఉంటుందో అదే పేపర్ పెడతారు. ఇంకో డౌట్ ఏమి అడుగుతారంటే సప్లై పేపర్కి ఇంప్రూవ్మెంట్ కట్టే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయా పేపర్స్ అంటారు. అలా కూడా ఉండవు, రెండిటికి కలిపి అదే పేపర్ రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎగ్జామినేషన్స్ పేపర్స్ ఎలా ఉన్నా కూడా కరెక్షన్ మాత్రం కొంత లిబరల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సప్లై ఎగ్జామినేషన్స్ అంటేనే చాలామంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా లిబరల్గా వాల్యుయేషన్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ దిద్దే ఎగ్జామినర్కి డెఫినెట్గా ఉంటుంది. వీలైతే పాస్ చేస్తే ఒక ఇయర్ వేస్ట్ అవ్వదు కదా అని ఒక సింపతి అనేది కొంత ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుందంటే ఇంప్రూవ్మెంట్ కట్టే స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందువల్లంటే వాళ్ళు కూడా సప్లై ఎవరు, ఇందులో ఇంప్రూవ్మెంట్ ఎవరు అనేది పేపర్లో మనకు బండిల్స్లో తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ మార్క్స్ పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా వస్తాయి. ఇవి కరెక్షన్ సంబంధించి. అయితే ఇప్పుడు సప్లైకి కానీ ఇంప్రూవ్మెంట్కి కానీ అసలు ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అని అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టుకి సంబంధించి మనకు ఉండే తక్కువ టైం 1 మంత్ టైంలోనే ప్రిపరేషన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ముందు సబ్జెక్ట్ వైజ్ మీకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర మంచి కలెక్ట్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా దొరుకుతాయంటే ఆల్రెడీ మనకి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ వైజ్, యూనిట్ వైజ్ కూడా మనకి మార్కెట్లో ఏ బుక్ తీసుకున్నా మీకు దొరుకుతాయండి ఈ మీ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. అందులో మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ముందు ప్రిపేర్ అయిపోండి. ఎల్ఏక్యూస్ ఫస్ట్ అవి ప్రిపేర్ అయిపోండి. ప్రిపేర్ అయిన తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఈ 2 ప్రిపరేషన్ ముందు హార్డ్గా మనం చేసామనుకోండి ఆటోమేటిక్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈజీగా అందులో మ్యాటర్ ఒకవేళ చదవడానికి టైం లేకపోయినా ఈ లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ని కొంతవరకు రాసి ఏదో కొంత రాయడానికైనా మీకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలా పేపర్ని మనం రాయగలిగామో, ఏమాత్రం రాయగలిగినా మీకు ఈజీగా కరెక్షన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇది సప్లై ఎగ్జామినేషన్ కాబట్టి ఈజీగా మీకు పాస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్కువ పీరియడ్ ఉంది కాబట్టి ఈ తక్కువ పీరియడ్లో ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వడం ఫస్ట్ కాన్సెప్ట్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ముందు ప్రిపేర్ అవ్వాలి, తర్వాత షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ లాస్ట్కి వచ్చేసరికి మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి అప్పుడు వెళ్ళాలి. ఈ 3 ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందనుకోండి అప్పుడు మళ్ళీ ఎడిషనల్గా ఏమైనా క్వశ్చన్స్ మీరు ఇంపార్టెంట్ కాకుండా ఇంకేమైనా ప్రిపేర్ అవ్వాలంటే ఎడిషనల్స్గా తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు. ఈ విధంగా మనం ప్రిపరేషన్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. ఇక రెండవది, రెగ్యులర్ ఎగ్జామ్లో ఏవైతే మిస్టేక్స్ చేసి మీరు ఫెయిల్ అయిన వాళ్ళు కానీ లేదా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఏ మిస్టేక్స్ చేశారనేది ఒకసారి మరోసారి గుర్తు చేసుకొని ఆ మిస్టేక్స్ ఇక్కడ చేయకుండా చూసుకోండి. క్వశ్చన్ మెయిన్ ధైర్యంగా మీరు రాయొచ్చు. ఎందుకంటే ఈజీగా మ్యాక్సిమం కరెక్షన్స్ అనేవి మాత్రం సప్లై ఎగ్జామినేషన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీలో ఎవరైనా రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నట్టయితే మీకు అందులో అదృష్టవశాత్తు మీరు పాస్ అయిపోయినట్టయితే అసలు ఈ సప్లై ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ Madhusudan. Thank you.